హలో అండి, వెరీ గుడ్ ఈవినింగ్. సో వెల్కమ్ బ్యాక్ టు లర్నాలజీ. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనం డిస్కస్ చేస్తుంది టైప్స్ ఆఫ్ క్యాంపెయిన్స్ ఇన్ గూగుల్ యాడ్స్. సో ఈరోజు మనము ఈ క్యాంపెయిన్ టైప్స్ గురించి డీటెయిల్ బ్రేక్ డౌన్ ఇవ్వడం జరిగింది. సో ఒక్కొక్క క్యాంపెయిన్ ఎలా కనబడుతుంది మనకి, ద ఫార్మాట్ ఎలా ఉంటుంది అండ్ ఎప్పుడు యూస్ చేయొచ్చు ఈ క్యాంపెయిన్ అనేది మీకు డీటెయిల్ బ్రేక్ డౌన్ ఉంటుంది. సో ఈ వీడియో మీకు పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు తెలుసుకోవడానికి, అంటే అసలు గూగుల్ యాడ్స్ గురించి తెలియాల్సిన అవసరం లేదు. మీరు ఎవ్రీడే చూసేదే, కానీ అది మీకు గూగుల్ యాడ్స్ అని తెలియకపోవచ్చు. సో ఈరోజు మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఈ యాడ్ ఏదైతే మీరు చూస్తున్నారో అది గూగుల్ యాడ్స్ నుండి పుష్ అవుతుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో ఆన్ టు ద అవర్ కంప్యూటర్ స్క్రీన్. సో మన కంప్యూటర్ స్క్రీన్ కానీ వచ్చేసాము. సో మనము ఈరోజు యాజ్ మెన్షన్ డిఫరెంట్ క్యాంపెయిన్ టైప్స్ ఇన్ గూగుల్ యాడ్స్ అనేది మనము ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ క్యాంపెయిన్ టైప్ వచ్చేసి విచ్ ఇస్ సర్చ్ యాడ్స్. అసలు సర్చ్ యాడ్స్ అంటే ఏంటి అనేది ఫస్ట్ ఒక చిన్న డెఫినేషన్ అర్థం చేసుకుందాము, తర్వాత దాని ఎగ్జాంపుల్ చూపెడతాను ఎలా ఉంటుంది అనేది. సో సర్చ్ యాడ్స్ వచ్చేసి దీస్ యాడ్స్ ఆర్ విజిబుల్ ఓన్లీ ఆన్ సర్చ్ ఇంజిన్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ టెక్స్ట్. అంటే ఇది మీకు ఓన్లీ సర్చ్ ఇంజిన్లో మాత్రమే కనబడుతుంది, అది కూడా టెక్స్ట్ ఫార్మాట్లో మాత్రమే కనబడుతుంది. అంటే ఇది ఎప్పుడు కనబడుతుంది, ఎవరైనా సర్చ్ చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క యాడ్ అనేది మీకు విజిబుల్ ఉంటుంది. సో దాని స్క్రీన్ షాట్ అనేది కూడా మీకు క్లియర్గా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో చూడండి ఇక్కడ. సో ఇందాక ఒక ఎగ్జాంపుల్ మీకు చూపెడదామని ఒక స్క్రీన్ షాట్ తీశాను. ఇక్కడ నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేశాను. అండ్ అట్ ద బాటంలో మీకు సంథింగ్ కాల్డ్ నెక్సా డిజైన్ అనేది స్పాన్సర్డ్ అని కనబడింది కదా, అండ్ దానికి టైటిల్ ఉంది ఇక్కడ హైలైట్ చేసింది చూడండి, విత్ ఇన్ ద గ్రీన్ విత్ యెల్లో కలర్. సో ఇది మనకి సర్చ్ యాడ్స్ ఆర్ టెక్స్ట్ యాడ్స్ అంటారు. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ ఫార్మాట్ ఆఫ్ సర్చ్ యాడ్స్. ఎక్కువ మార్కెట్లో కూడా వాడేది ఇదే, ఎందుకంటే మెయిన్గా వాళ్ళకి లీడ్స్ కావాలి. కొంతమందికి యాడ్స్ 70% 80% యాడ్స్ ఈ సర్చ్ యాడ్స్ ఫార్మాట్లోనే ఉంటాయి. అండ్ తర్వాత సెకండ్ వన్ వచ్చేసి విచ్ ఇస్ మనకి డిస్ప్లే యాడ్స్. డిస్ప్లే యాడ్స్ అంటే మన హోర్డింగ్స్ మీద యాడ్ లాంటిది, కానీ ఇక్కడ ఇంటర్నెట్లో డిస్ప్లే చేస్తాం, సింపుల్ కాన్సెప్ట్. సో ఈ డిస్ప్లే యాడ్స్ వచ్చేసి యాడ్స్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ద ఇమేజ్ ఆర్ అ బ్యానర్. సో మనకి యాడ్స్ అనేవి ఇమేజ్ ఫార్మాట్లో ఉంటాయి, లేకపోతే బ్యానర్ యాడ్స్ లాగా ఉంటాయి. దీని డిఫరెంట్ నేమ్స్ డిస్ప్లే యాడ్స్కి. అది దాని ఎగ్జాంపుల్ కూడా పెట్టాను ఇక్కడ మీకు స్క్రీన్ షాట్. సో ఇక్కడ చూడండి, ఏదైతే యాడ్ ఉందో విచ్ ఇస్ అడ్వర్టైజ్మెంట్ అనే ఫార్మాట్లో ఉంది చూడు, ఇది యూజువల్గా మీకు ఏంటి అంటే వెబ్సైట్స్లో కానీ బ్లాగ్స్లో కానీ ఇలా మీకు కింద అడ్వర్టైజ్మెంట్ అని కనబడుతుంది. మీరు ఒకవేళ మీరు ఇలాంటి యాడ్స్ చూసారు ఒకవేళ చూసుంటే ప్లీజ్ కమెంట్స్లో మెన్షన్ చేయండి, ఎందుకంటే మీరు యాక్టివ్గా వింటున్నారని కూడా నాకు ఒక ఐడియా వస్తుంది. సో విచ్ ఇస్ ఇలా అడ్వర్టైజ్మెంట్ అనేది మీకు విజిబుల్ అనేది ఉంటుంది. సో మూవింగ్ ఆన్ టు ద థర్డ్ యాడ్ విచ్ ఇస్ ద వీడియో యాడ్. ఇది అందరికీ ఫేవరెట్. అండ్ యూజువల్గా ఏంటి అంటే మీరు ఎక్కువ యూట్యూబ్ మీద యాక్టివ్గా అంటే వీడియోస్ చూస్తూ ఉంటే ఒకవేళ ఈ యాడ్ మీకు చాలా ఫ్రీక్వెంట్గా కనబడుతుంది. ఏ యాడ్ చూసినా మీకు ఈ యాడ్ ఫస్ట్ రోల్ అవుట్ అయ్యేది మనకి వీడియో యాడ్. మీరు ఆల్మోస్ట్ ఫెడప్ అయిపోయి ఉంటారు, ఎన్ని యాడ్స్ చూస్తాము, ఎన్ని యాడ్ బ్లాకర్స్ కూడా వాడతారు కొంతమంది. సో ఏవైతే యాడ్స్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ అ వీడియో మీకు కొన్ని స్కిప్ చేసే ఆప్షన్ ఉంటుంది, అంటే 5 seconds తర్వాత మీకు స్కిప్ చేసే ఆప్షన్ ఉంటుంది, రైట్? సో దాన్ని స్కిప్పబుల్ అంటారు. కొన్ని యాడ్స్ ఉంటాయి అవి స్కిప్ చేయలేరు మీరు, అవి నాన్ స్కిప్పబుల్ యాడ్స్ అంటారు. సో ఇవి మనకి వీడియో యాడ్స్. సో దాని ఎగ్జాంపుల్ కూడా నేను మెన్షన్ చేశాను ఇక్కడ. సో ఇది అనమాట చూడండి, మనకి ఇప్పుడు దిస్ ఇస్ సంథింగ్ ఇండీస్ అనే ఒక కంపెనీ యాడ్ రన్ చేస్తుంది. ఇక్కడ చూడండి మీకు స్కిప్ ఆప్షన్ అని నేను హైలైట్ చేస్తున్నాను చూడండి. సో ఇది 5 seconds తర్వాత ఈ యాడ్ అనేది స్కిప్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఇలాంటి యాడ్స్ మీరు రోజు వందల్లో చూస్తారు ఎవ్రీడే. మీరు ఏ వీడియో మీరు యూట్యూబ్లో యాక్టివ్ ఉంటే ఈ యాడ్ తప్పనిసరిగా కనబడుతూనే ఉంటుంది. సో దిస్ ఇస్ స్కిప్పబుల్ యాడ్స్. సో తర్వాత విచ్ ఇస్ షాపింగ్ యాడ్స్. ఓకే, ఇది దేనికి అంటే ఒకవేళ మీకు ఒక ఈ-కామర్స్ స్టోర్ ఉందనుకోండి, అంటే ఏంటి ఆన్లైన్ బట్టల షాప్ అనుకోండి. ఒక ఆన్లైన్లో మీకు బట్టల షాప్ ఒకవేళ ఉంటే, లేకపోతే ఆన్లైన్లో నేను బట్టలు అమ్ముదాము, లేకపోతే ఆన్లైన్ ప్రోడక్ట్స్ అని, బట్టలనే కాదు, ఎనీ ప్రోడక్ట్స్ దట్ యూ వాంటెడ్ టు సెల్, దీనికి షాపింగ్ యాడ్స్ యూస్ చేస్తాం ఫర్ పర్టికులర్లీ ఈ-కామర్స్ స్టోర్కి.
అంటే ఈ కామర్స్ వెబ్సైట్ ఒకవేళ మీకు ఉంది, దాని ప్రోడక్ట్స్ నేను గూగుల్‌లో లిస్ట్ చేయాలి, లేకపోతే గూగుల్‌లో అమ్మాలి అనుకుంటే దానికి షాపింగ్ యాడ్స్ అనేది యూజ్ చేస్తాం. సో, దాని ఎగ్జాంపుల్ మీకు ఒక సెర్చ్ చేసి నేను ఇక్కడ లిస్ట్ చేశాను మీకు. విచ్ ఈస్ చూడండి. ల్యాప్‌టాప్స్ అండర్ 40,000 అంటే నేనేంటి ల్యాప్‌టాప్ కొందాం అనుకుంటున్నాను ఒక 40,000 బడ్జెట్‌లో. తర్వాత నాకు ఇక్కడ లిస్ట్ అవుతాయి చూడండి. స్పాన్సర్డ్ అని విచ్ ఈస్ హెచ్‌పీ, ఏసర్, డెల్ వీళ్ళందరూ షాపింగ్ యాడ్స్ రన్ చేస్తున్నారు. రైట్? సో, ఇవి షాపింగ్ యాడ్స్ విచ్ ఈస్ ద ఫోర్త్ ఫార్మాట్ ఆఫ్ క్యాంపెయిన్ టైప్. అండ్ తర్వాత వచ్చేసి విచ్ ఇస్ యాప్ యాడ్స్. ఆల్రైట్. సో, ఇది ఏంటి అంటే లెట్స్ సే మీరు ఒక మొబైల్ యాప్ లాంచ్ చేశారు. దానికి జనాలు ఎక్కువ డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్ నుంచి, లేకపోతే ఐఓఎస్ స్టోర్ నుంచి. అప్పుడు ఈ పర్టిక్యులర్ మనం క్యాంపెయిన్ టైప్ అనేది వాడతాం. అందు గురించి ఇక్కడ మెన్షన్ చేశాను. టు గెట్ మోర్ డౌన్లోడ్స్ ఫర్ యువర్ మొబైల్ యాప్ ఆర్ టు ప్రమోట్ యువర్ మొబైల్ యాప్స్. సో, ఈ పర్పస్ కోసము మనం ఈ యాప్ యాడ్స్ అనేది డౌన్లోడ్ చేస్తాం. సో, టోటల్గా మీరు నేర్చుకోవాలి ఒకవేళ గూగుల్ యాడ్స్ అంటే ఈ 5 క్యాంపెయిన్ టైప్స్ మీద ఫోకస్ చేస్తే మీ కెరియర్కి మంచి స్కోప్ ఉంటుంది. ఇంకా కొన్ని అడిషనల్ క్యాంపెయిన్స్ ఉన్నాయి. అవి నేను ఫర్దర్ వీడియోస్లో నేను చేసి మీకు అప్డేట్ చేస్తాను. అవి పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అని, తర్వాత ఇంకోటి యాప్ క్యాంపెయిన్ గోల్స్ వితౌట్ ఇవి కూడా ఉన్నాయి కొన్ని. అవి మీకు ఫర్దర్గా చెప్తాను, ఇప్పుడు ఇనీషియల్గా అవసరం లేదు. అండ్ ప్రస్తుతానికి ఇవి నేర్చుకోండి. అండ్ ఒకవేళ మీరు నేర్చుకొని మీకు క్యాంపెయిన్ టైప్స్ అర్థమైతే ప్లీజ్ డ్రాప్ చేయండి కమెంట్. ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు ఒకవేళ చూడాలి అనుకుంటే ఫ్రమ్ లర్నాలజీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనకి వీక్లీ Q&A కూడా ప్లాన్ చేస్తున్నాను ఫర్ ద అప్కమింగ్ డేస్లో. సో, మీరు జస్ట్ మన కమ్యూనిటీ కూడా ఉంది. ఒకవేళ వీడియో మీరు చూసి తర్వాత మీరు కమెంట్ చేయాలంటే జస్ట్ కమ్యూనిటీ అని టైప్ చేయండి. నేను మీకు మన కమ్యూనిటీలో యాడ్ చేస్తాను. అందులో నేను ఇంకా ఫర్దర్ అప్డేట్స్ అనేది ఇస్తాను. సో, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. దిస్ ఇస్ ఉదయ్ సైనింగ్ ఆఫ్ అండ్ కీప్ ఇన్ టచ్. థ్యాంక్ యూ.